బ్రేకింగ్ న్యూస్ భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. రామాలయం సమీపంలోని సలీం టీ స్టాల్ ముందు వీధిలో ఈ ఘటన జరిగింది. బిల్డింగ్ శిథిలాల కింద 6 ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. రామాలయం సమీపంలోని సలీం టీ స్టాల్ ముందు వీధిలో ఈ ఘటన జరిగింది. బిల్డింగ్ శిథిలాల కింద 6 ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్గా భద్రాచలంలో 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అసలు ఏం జరిగింది? 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా ఈ విధంగా శిథిలావస్థకు చేరుకోవడానికి గల కారణాలేంటి? 6 ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతోంది. వివరాలేంటి? ఇప్పటికే భద్రాచలం పరిసర ప్రాంతం అయినటువంటి రామాలయ సమీపంలో ఎంతో పేరున్నటువంటి సలీం టీసాలి ఎదురుగానే ఒక కొత్త బిల్డింగ్, అంటే గతంలో ఉన్న పాత పెంకుటిలను కూలగొట్టి దాని ప్లేస్ లో మరి వితౌట్ పర్మిషన్ తోటి ఎలాంటి పంచాయతీ శాఖ నుంచి అనుమతి పత్రాలు లేకుండానే బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు అనేది గతంలో కూడా అక్కడ స్థానికులు కావచ్చు, చుట్టుపక్కల సామాజికవేత్తలుగా అంతా కూడా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం అయితే ఉంది. కానీ దాంతో పాటు ఆయనకు ఉన్నటువంటి అంటే ఒకవైపున అధికారుల సాన్నిధ్యం కావచ్చు లేదా రాజకీయ ఒత్తిళ్లు నడవ మొత్తానికైతే బిల్డింగ్ ని మాత్రం అక్రమంగా కట్టడాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఒకవైపున ఆ ల్యాండ్ స్థాయి టెస్ట్ కూడా చేసుకోకపోవడంతో మరొకవైపు అని చెప్పుకోవాలి, మరొక గల కారణం అని చెప్పుకోవచ్చు. ఎలాంటి బిల్డింగ్ నిర్మాణ సమయంలో ఎలాంటి నాణ్యత పరిణామాలతో పాటుగా సరైన జాగ్రత్తలు లేకపోవడం వలన ఈ ఘటనకు దారితీసిందని కూడా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు లేకుంటే పరిసర ప్రాంత ప్రజలు కూడా చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. రేఖ మొత్తానికైతే మాత్రం అంటే బహుళంతస్తు బిల్డింగ్ నిర్మాణం వాస్తవంగా అది గ్రామ పంచాయతీ గా ఉన్నటువంటి యొక్క భద్రాచలం పట్టణానికి బహుళ అంతస్తుల బిల్డింగ్ నిర్మాణ సమయం కనీసం ఆదేశాలు కూడా ఎలాంటి లేకపోవడం, ఇటీవల కాలం అనధికారికంగా అక్రమంగా చాలా వరకు కూడా రామాలయ పరిసర ప్రాంత ప్రజల వరకు కూడా చాలా వరకు కూడా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ టెంపుల్ సిటీగా పేరు రావడంతో ఆ ప్రాంతంలో మొత్తానికి అయితే బహుళ అంతస్తు బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పుడు జరగకూడని నష్టం జరగడంతో ఒక్కసారిగా ఇప్పుడు ఆ ప్రాంగణంలో మొత్తం కూడా ఆ బిల్డింగ్ నిర్మాణ సమయంలో 6 నుంచి 7 మంది పైగా వరకు కూడా కార్మికులు ఉన్నారని తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళంతా కూడా సజీవంగా ఉన్నారా లేదా ప్రాణం విడిచారని కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తానికి బిల్డింగ్ నిర్మాణ పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికైతే ఆ బిల్డింగ్ సంబంధించి సరైన సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఎలాంటివి లేకపోవడంతో ఈ ఘటనకు గల కారణం అనేది కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ జరిగిన ఈ నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఒకవైపున పంచాయతీరాజ్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు బాధ్యత వహిస్తారా లేకపోతే బిల్డింగ్ యజమాని పోయిన ప్రాణాలు తీసుకొస్తారనే సందేహం కూడా అక్కడ నివృత్తమైన నేపథ్యం అయితే ఉంది. రేఖ మొత్తానికైతే ఇలాంటి భాస్కర్, అయితే 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. 6 చనిపోయినట్టుగా సమాచారం అయితే అందుతోంది. అంటే 6 కూడా అక్కడ పనిచేసే కూలీలా? అసలు ఏంటి, వారికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? వరకైతే మాత్రం అక్కడ కూలీలు వర్క్ నడుస్తుంది అనేది తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇంకంతవరకు కూడా ఆ ఒక జేసీబీ సహాయంగా లేకపోతే భారీ ప్రొక్లైన్లు వస్తాయి కానీ అక్కడ శిథిలాల కింద ఏదైతే బిల్డింగ్ పేకి మెడలో కూలిపోయిందో ఆ బిల్డింగ్ కింద మొత్తానికైతే ఆ కార్మికులు, మరి వాళ్ళ కార్మికులు అంటే వర్క్ బిల్డింగ్ పనిచేసే వాళ్ళ లేకపోతే ఏమన్నా అక్కడ సేద తీరేందుకు కూర్చున్నారా లేకుంటే పర్యాటకులు కాసేపు అక్కడ తలవాల్చారా అనేది కూడా తెలవాల్సిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తానికైతే నిన్నటి వరకు కూడా అక్కడ పని జరుగుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కానీ ఈ రోజు పని జరిగిందా లేదనేది కూడా కాస్త అక్కడ కొద్దిగా సందేహం వ్యక్తమవుతున్న నేపథ్యం అయితే ఉన్నది. అంటే లోపల భాగంలో అంటే 6 అంతస్తుల బిల్డింగ్ కనుక అంటే ఏ ఫ్లోర్ లో ఎలాంటి వర్క్ చేస్తారని కూడా బయటకు తెలియకుండానే ఒక గ్రీన్ కర్టన్ ఏర్పాటు చేయడం, ఆ గ్రీన్ కర్టన్ షార్ట్ గా పెట్టేసి లోపల అంటే ఇంటర్నల్ వర్క్ ఒకరు చేపిస్తున్నారు. ఒకరు చేపిస్తుంటే వాళ్ళు అంత ప్లంబింగ్ వర్కా లేకపోతే ప్లాస్టింగ్ వర్కా లేకపోతే ఇంకా సివిల్ వర్క్ ఇంకేం నడుస్తుంది అనేది కూడా తెలవని పరిస్థితి నెలకొని ఉంది. రేఖ అయితే ఈ యొక్క ఘటనకు ఇప్పటికే పోలీసులు కూడా ప్రాంగణం చేరుకుంటున్నారు. మొత్తానికైతే గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఒకవైపున టెన్షన్ పడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే అనధికారికంగా కడుతున్న బిల్డింగ్, అందులో పర్మిషన్ లేదు. దీనిపై కూడా 10 మార్లు కూడా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి కూడా ఫిర్యాదులు అందిని, మరి ఆ ఫిర్యాదులపై కూడా కనీసం పంచాయతీ శాఖ అధికారి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి వాటికి సంబంధించి చర్యలు తీసుకున్నారనే దానిపై కూడా పూర్తిగా ఇప్పుడు అంటే ఆ భద్రాచలం పట్టణంలో స్థానిక పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా కొద్దిగా ఒకసారిగా ఆవేశంతో ఉన్న నేపథ్యం అవుతుంది. ఎందుకంటే పోయిన ప్రాణాలు 1 కాదు 2 కాదు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ లో సివిల్ వర్క్ నడుస్తుంటే 10ల సంఖ్యలో పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే 6 అంతస్తుల బిల్డింగ్ కనుక అంటే ఒక్కొక్క సెక్షన్ కు సంబంధించి 4-5 వర్కులు
జరుగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు రేఖ. భాస్కర్, ఈ ప్రమాదం జరిగేటప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా చూసారా? వారితో మాట్లాడే ప్రయత్నం ఏదైనా చేశారా? ఇప్పటివరకైతే ఆ బిల్డింగ్ అంటే మిట్ట మధ్యాహ్నం కావడంతో కాస్త అక్కడ ఎండ వాతావరణం ఎక్కువ ఉంది. మరోవైపున కాస్త ఎదుర్కొన్నట్టు సలీం తీసాలు వరకు కూడా కాస్త మధ్యాహ్నం వేళలో అది క్లోజ్ చేసి ఉండడంతో అక్కడ కొద్దిగా ఆ జనవాసాలు కొద్దిగా తక్కువగా ఉన్నారు. వాస్తవం సాయంత్రం 4:30 ఆ టైం అయితే మాత్రం కొద్దిగా సలీం తీసాలని అతను ఓపెన్ చేశారు. ఆ సమయంలో కొద్దిగా అలిటిది అంటే జన సంచారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఛాయ్ అంటే సలీం తీసాలు అనేది కూడా అక్కడ పేరున్నటువంటి పాయింట్ అది. ఆ ప్రాంగణానికి ఎక్కువ ఎవరు వచ్చినా సరే ఎదురున్నాయి, దాని ఎదురునే ఈ బిల్డింగ్ నిర్మాణం ఉన్నది. దానికి సంబంధించి ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు మాత్రం మరి సేపటి లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే మెండుగా ఉంది. అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ మధ్యాహ్నం కావడంతో కాస్త ఎత్తున వాళ్ళు కావచ్చు, పక్కన అంతా కూడా కొద్దిగా నిద్రకు ఉపక్రమించే సమయం అంటే రెస్ట్ తీసుకునే సమయం. అయితే ఇంకా ఈ మిగతా వాళ్ళు కూడా అక్కడ పాదాచారులు కావచ్చు లేదా భక్తులు కావచ్చు, రామాలయానికి వచ్చే భక్తులు కూడా ఒకరిద్దరు చూసినట్టుగా సమాచారం అందుతుంది. కానీ వాళ్ళు కూడా మనకు అందుబాటులో వచ్చే అవకాశం మెండుగా ఉంది రేఖ. భాస్కర్, అయితే ఆ భవన నిర్మాణానికి సంబంధించి ఒక్క రోజుకి అంటే ఎంతమంది ఆ బిల్డింగ్ లో పని చేస్తుంటారు? దాన్ని బట్టి మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది ఒక అంచనాకి రావచ్చు కదా. ఒకవేళ ఇప్పుడు బిల్డింగ్ ఫస్ట్ మొదటి విడతగా వాళ్ళు ఫస్ట్ పిల్లర్స్ వేసుకొని మొత్తం అంటే స్లాబ్ వేసుకున్నారు. 6 అంతస్తుల వరకు కూడా స్లాబ్, ఒక స్లాబ్ వచ్చి సుమారు ఎత్తు 9 అడుగుల నుంచి 10 అడుగుల మేరకు ఉంచారు. మొత్తానికైతే భారీ బిల్డింగ్ కనుక ఒక్కొక్క ఫ్లోర్ లో సుమారు ఎంత లేదైనా సరే ఒక ప్లంబింగ్ వర్క్ కావచ్చు, లేదా ఎలక్ట్రీషియన్ వర్క్ కావచ్చు, లేదా టైల్ వర్క్, సివిల్ వర్క్ కావచ్చు, లేదా ఇంకా ప్లాస్టింగ్ వర్క్, ఇలాంటి ఏది చేసినా సరే కనీసం 10ల సంఖ్యలోనే వర్కర్స్ ఉంటారనేదిగా తెలుస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఒక్కొక్క వైపు నుంచి గోడలు కట్టాలన్నా కానీ లేదా ఎలక్ట్రీషియన్ వర్క్ చేయాలంటే ఒక ఫ్లోర్లలో ఒక ఫ్లోర్ కి కనీసం ఎదురేసుకున్నా సరే 6 ఫ్లోర్ కూడా 12 మంది ఉండాల్సి వస్తుంది. లేదు ఒకవేళ సివిల్ వర్క్ నడుస్తుంటే మాత్రం కనీసం 10 మంది, ఎంత లేదన్నా సరే 10 మంది ఇసుక కావచ్చు, లేకపోతే టైల్స్ చేసే వాళ్ళు కావచ్చు. ఇట్లా ఒక్కొక్క వర్క్ కి సంబంధించి ఏ వర్క్ నడుస్తుందో పూర్తిగా అర్థం కాకపోతుంది. ఎందుకంటే మొత్తం కూడా ఏ స్లాబ్ కా స్లాబ్ ఒకదాని మీద తీర్చినట్టుగా పడింది. అట్లా పడటం వల్ల ఏమైందంటే ఇప్పుడు అది మొత్తం కూడా అసలు అక్కడ ఏ వర్క్ నడుస్తుంది అనేది తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇప్పుడు అక్కడ కాసేపు పోలీసులు వచ్చి మొత్తం అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఆ ఏదైతే స్లాబ్ కి సంబంధించిన ప్లేట్స్ మొత్తం కూడా ఒకదాని మీద ఒకటి పేర్చింది, రాయి పేర్చినట్టుగా నాపబండ పేర్చినట్టుగా పేరట్టు పడిపోవడంతో అవి ఒక తొలగిస్తే అక్కడ ఏ వర్క్ జరుగుతుంది అనేది తెలుస్తుంది. కానీ ఆ బిల్డింగ్ యజమాని మాత్రం ప్రజెంట్ ఇప్పుడు ఆ ప్రాంతంలో లేడని కూడా తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. అతను కాస్త హైరాణపడుతూ కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయనకు ఏదో అతను కళ్ళు తిరిగినట్టుగా అదేవిధంగా హాస్పిటల్ తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. మరి అది నిజమా లేకుంటే అతను కావాల్సి ఏదైనా అయితే దాని ఉద్దేశంతో భయపడామన్నట్లు తీసిందని కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొని ఉంది రేఖ. భాస్కర్, అయితే ఆ బిల్డింగ్ కి సంబంధించిన యజమాని ప్రస్తుతం ఎక్కడున్నారు? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ బిల్డింగ్ యజమానిని అదుపులో తీసుకున్నందుకు ట్రై చేస్తున్న నేపథ్యం తనకి ఏదో కళ్ళు తిరుగుతున్నాయని కొంచెం అనీజీగా ఉందంటూ చెప్పినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తానికైతే అతనికి ఇంకా ప్రాంగణానికి వచ్చారు. వచ్చిన తర్వాత కొద్దిగా ఆందోళనకరంగా ఉందని తోటి అతను ఒకసారిగా హాస్పిటల్కి వెళ్ళినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మరి అతను వచ్చి పూర్తిగా అసలు ఏం జరిగింది అనేది కూడా పోలీసులు కూడా ఇంటరాగేట్ చేస్తున్న నేపథ్యం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అయినా సరే అక్కడ కంపల్సరీగా అతనికి అసలు ఎంతమంది వర్క్ ఉన్నది, ఏం వర్క్ నడుస్తుంది, ఎంతమంది పని వాళ్ళు వచ్చారు, దానికి సంబంధించిన మేస్త్రి ఎవరు, ఎలాంటి వర్క్ సంబంధించిన మేస్త్రి అనేది కూడా పూర్తి వివరాలైతే గంబర్ కాన్సెప్ట్ లో రానున్నాయి రేఖ. భాస్కర్, అసలు ఈ 6 అంతస్తుల భవనానికి పర్మిషన్స్ ఏ విధంగా ఇచ్చారు? అసలు ఇచ్చారా లేదా? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? అంటే సాయిల్ టెస్ట్ చేయకపోవడం వల్ల 6 అంతస్తులు నిర్మించడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? దీన్ని ఏ విధంగా చూడాలి? వాస్తవానికి అయితే ఈ బిల్డింగ్ పర్మిషన్ అనేది మాత్రం 6 అంతస్తులకు లేదనేది అక్కడ స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. గతంలో దీనికి ఈ బిల్డింగ్ నిర్మాణ సమయంలోనే ఒక సామాజికవేత్తలు కావచ్చు, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు కూడా అనధికారికంగా బిల్డింగ్ నిర్మాణాలు చేస్తున్నారు అనేది అభియోగం మోపుతూ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ కు ఒకటికి 3 సార్లు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా పంచాయతీ శాఖ అధికారులు కావచ్చు, పంచాయతీరాజ్ అధికారులతో పాటుగా మిగతా మరి కొంతమంది అంటే ఐటీడీఏ పిఓ కొంత కమిటీ చేశారు. వాళ్ళంతా కూడా వచ్చి చూసుకొని పోయారు. మరి ఆ తర్వాత కూడా పనులు నడవడం కనుక మతబలం జరిగింది అనేది ఇప్పుడు అర్థమైపోతున్న నేపథ్యం ఉందంటున్నారు స్థానికులు. అంటే ఏమైనా డబ్బుకి లోపాయకర ఒప్పందం పెట్టుకుని అధికారులు కూడా సూచిస్తున్నట్టు వదిలేశారు. ఎందుకంటే ఇప్పటికే భద్రాచలపట్నం అంతా కూడా ఎలాంటి అనుమతులు లేక కేవలం G+1 లేదంటే ఒక డబుల్ షేర్కి ఇట్లా మాత్రమే పర్మిషన్ తీసుకొని బహుళ అంతస్తుల హోటల్స్ కావచ్చు, లాడ్జీలు కావచ్చు, రెసిడెన్షియల్ భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి పంచాయతీ పరిధిలో మాత్రం అలాంటి బిల్డింగ్ కట్టడానికి ఎలాంటి అనుమతి లేదు. అదే వాటిని సాగుగా చూపెట్టి వాళ్ళందరూ కట్టుకున్నారు, నేను కట్టుకోవడానికి ప్రాబ్లం ఏంటి అనేటట్టుగా ఈయన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి ప్రలోభాలు గురి చేసి బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ బజార్లో
పదుల సంఖ్యలో నుంచి మొత్తం భద్రాచలం రామాలయం పరిసర ప్రాంతం అంతవరకు చూసుకుంటే మాత్రం కనీసం ఒక 100 బిల్డింగ్ల వరకు కూడా ఇలాంటి బహుళ అంతస్తు బిల్డింగ్లు ఉన్నాయి. 6 అంతస్తులు, 5 అంతస్తులు, 4 అంతస్తులు, ఇట్లా లాడ్జీలు కావచ్చు, రెసిడెన్షియల్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని ఉన్నాయి కదా, మరి వాటిని ఎందుకు ఇచ్చారు పర్మిషన్, మాకు కూడా ఇవ్వాలంటూ తన ఒత్తిడి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఆ ఒత్తిడిలో భాగంగానే అధికారులు కూడా చూసినట్టుగా ఉన్న పర్మిషన్ ఇచ్చారా? మరి ఇప్పుడు ఈ జరిగిన ఘటనకు ఇప్పుడు మరి అప్పుడు అధికారులు బాధ్యత వహిస్తారా, లేకుంటే బిల్డింగ్ యజమాని బాధ్యత వహిస్తారా అనేది కూడా తెలవాల్సిన ప్రశ్న అయితే ఉన్నది రేఖ. భాస్కర్, అయితే 1 కాదు 2 కాదు సుమారు 6 ప్రాణాలు పోయాయి ఆ బిల్డింగ్ కుప్పకూలడం వల్ల. ఇంకా కూడా మరణ సంఖ్య కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం ఆ బిల్డింగ్ యజమాని అని మనం చెప్పుకోవచ్చు. మరి ఒకవేళ తనను కనుక అదుపులోకి తీసుకున్నట్లయితే తను ఈ పరిస్థితికి బాధ్యత వహిస్తారా? ఆయనకు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది? ఆయన ఇప్పుడు ఈ కేసు నుంచి ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన కాస్త అనారోగ్య సమస్య ఉన్నట్టుగా, ఒక్కసారిగా తనకి ఏదో మనసు బాగాలేదు, గుండె అంటే ఏదో ఆతృతగా కొద్దిగా ఆవేదనతో ఉన్నట్టుగా తను అనిపించి హాస్పిటల్కి వెళ్తున్నట్టుగా సమాచారం అందింది. మొత్తానికైతే డాక్టర్లు మరి ఆయన పర్యవేక్షించిన తర్వాత ఆయనకి ఎలాంటి ప్రాబ్లం ఉందని చెప్తారని కూడా తెలవాల్సిన ప్రశ్న ఉంది. మరోవైపున పోలీసులు కూడా ఏమంటే స్పందించారు, ఆ ప్రాంగణాన్ని చేరుకున్నారు. శిథిరాల కింద ఎంతమంది ఉన్నారని కూడా వాకప్ చేస్తున్నారు. కానీ యజమాని మాత్రం పూర్తి స్థాయిలో మరి ఆయన చెప్పేది వాస్తవాలు ఇంతమంది పనిచేస్తున్నారు, పలానా వర్క్ నడుస్తున్నారు చెప్పితే దానికి సంబంధించి ఆ వర్కర్స్ సంబంధించి ఒక్కొక్కళ్ళన బయటకు వచ్చినా సరే తను వాళ్ళ ద్వారా ఎంతమంది లోపల ఉన్నారని తెలిసే అవకాశం మెండుగా ఉంది. లేదా పనికి సంబంధించిన మేస్త్రి ఎవరైతే ఉంటారో ఆ మేస్త్రి కూడా ఆ ప్రాంగణానికి చేరుకుంటే అతను ఎంతమందిని ఈ వర్క్ కి పంపించారు, ఒక 10 సంఖ్యలో ఉన్నారా లేక 5 ఉన్నారా 2 ఉన్నారా అనేది కూడా తెల్లాల్సిన ప్రశ్న అయితే అంటే ఒక అవకాశం మెండుగా ఉంది, అంటే అది తెలిసే అవకాశం ఉంది. కానీ ఇంకా మేస్త్రి అనే అతను ఎవరైతే వర్కర్ లేబర్లను పంపించినటువంటి మేస్త్రి ఉన్నారో అతను ఇంతటికి రాలేదు. ఇంకా అతను కూడా వేలో ఉన్నట్టుగా తెలుస్తున్నా ఉన్నది. అతను వచ్చిన తర్వాత మరి కాసేపట్లో ఎంతమంది శిథిరాల కింద ఉన్నారనేది కూడా క్లియర్ తెలిసే అవకాశం అయితే ఉంది రేఖ. భాస్కర్, ప్రజెంట్ ఆ బిల్డింగ్ కుప్పకూలిన దగ్గర మొత్తం ఎంతమంది చేరుకున్నారు? పోలీసులు కానీ రెస్క్యూ సిబ్బంది ఎవరైనా చేరుకున్నారా? అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులకు సమాచారం అందిందా? అంతా కూడా వివిధ ప్రాంతాలకు చుట్టుపక్కల అంటే కొంతమంది స్థానికులు ఉన్నారు, మరి కొంతమంది బయట ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది నెల్లిపాక, మరోవైపు లక్ష్మీపురం, అట్లా పరిసర ప్రాంతానికి చెందినటువంటి కార్మికులు వాళ్ళంతా బహుళ అంతస్తుల నిర్మాణం అంటే వాళ్ళు బిల్డింగ్ వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకు కూడా అంటే ఈ మేస్త్రి అని అతను వస్తే మొత్తానికైతే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఏ గ్రామానికి చెందిన వాళ్ళు అనేది కూడా మెండుగా అంటే పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే మాత్రం అసలు అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది కూడా ప్రశ్నార్థకరంగా ఉన్నది. అసలు 6 ఉన్నారా, 3 ఉన్నారా, లేదా ఇంకా 10 మంది ఉన్నారా అనేది కూడా స్పష్టంగా లేని విషయం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఫ్లోర్ లో ఎంతమంది ఉన్నారు, ఫ్లోర్ అంటే 6 ఫ్లోర్స్ లో వర్క్ నడుస్తుందా, లేదంటే ఒక 2nd ఫ్లోర్ లో 3rd ఫ్లోర్ లోనే వర్క్ నడుస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకరంగా ఉన్నది. మొత్తానికైతే ఈ 6 ఫ్లోర్ సంబంధించినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఒక మరి ఒక కుదుపుకి అంటే ఒక ఏదో బిల్డింగ్ ని డిస్మాంటిల్ చేసే సమయంలో ఎట్లా అయితే అది కుప్ప కూలిపోయిందో అదే విధంగా ఒక సైలెంట్ గా ఒక్కసారి పడడంతో స్థానికులందరూ కూడా ఉలికిపోతూ మొత్తానికైతే చూసే సమయం కల్లా బిల్డింగ్ మొత్తం కూడా ఇక్కడ కింద పేర్చినట్టుగా కనబడుతున్న నేపథ్యంతో ఒకసారిగా అక్కడ అంతా ఆర్దన రోధించని చెప్పుకోవచ్చు. మళ్ళీ వైపున అక్కడ కింద సిద్ధాల నుంచి మాత్రం కాస్త ఏడుపులు ముత్తుకోటాలి దీని పని అనేది మాత్రం అక్కడ ఉన్న ప్రత్యక్షంగా చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్న నేపథ్యం అయితే ఉందా, కానీ అది ఎంతమంది ఉన్నారనేది అయితే మాత్రం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అయితే రేఖ. రైట్ భాస్కర్, అయితే ఆ బిల్డింగ్ కూడా మొదటి నుంచి కూడా వివాదంగానే ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి దానికి సంబంధించి ఎవరైతే యజమాని ఉన్నారో ఆయన ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు అన్న టాక్ అయితే వినిపిస్తుందో, దీనికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు? చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు జరిగిన ఘటనకు సంబంధించి బాధ్యత ఎవరు వహిస్తారు, అసలు ఈ యొక్క ఘటన ఇలా జరిగింది మరి మున్సిపల్ అధికారులు బాధ్యత వహిస్తారా, లేక దీనికి సంబంధించి బిల్డింగ్ యజమాని వహిస్తారా, లేకుంటే ఎందుకంటే ఐటీడీఏ పిఓ అధికారి యొక్క టేబుల్ మీద ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం సంబంధించి కంప్లైంట్ ఉన్నది. దీనికి సంబంధించి అతను కూడా రెస్పాండ్ అవుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ఒకళ్ళు కాదు, 2 కాదు, 6 పైగా కార్మికులు ఉండొచ్చు అని అంచనా వేస్తున్న నేపథ్యంలోనూ ఇలాంటి ఘటనకు సంబంధించి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కు కూడా సమాచారం అందింది. అతను కూడా ప్రాంగణానికి చేరుకునే అవకాశం కూడా మెండుగా ఉంది. ఈ లోపు సంబంధిత ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తమకు అందించాలంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి అతను ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా ఘటన స్థలం చేరుకునే అవకాశం కూడా మెండుగా ఉంది. మరోవైపున పంచాయతీ శాఖ అంటే గ్రామ పంచాయతీ శాఖ అధికారులు కూడా అక్కడికి ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఎవరు వచ్చినా సరే మొత్తానికైతే మాత్రం ఆ యొక్క బిల్డింగ్ అనేది దానికి నిర్మాణానికి మాత్రం ఎలాంటి అనుమతులు లేవనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చిన
వాళ్ళు కూడా మనకు కాసేపట్లో ముందుకు వచ్చే అవకాశం కూడా మెండుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు గతం నుంచి కూడా ఆ బిల్డింగ్ నిర్మాణం సంబంధించి అంతా కూడా అదంతా అక్రమాలు కట్టడాలు మొత్తానికి తెలియదు పర్మిషన్ లేదనుకుంటూ వాళ్ళంతా కూడా ఒకవైపు పంచాయతీ శాఖ అధికారులకు పంచాయతీరాజ్ అధికారులు కావచ్చు, మరోవైపున ఐటీడీఏ పిఓ కావచ్చు, వాళ్ళంతా కూడా చెబుతున్న నేపథ్యం వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సంబంధించిన డేటా కూడా ఉన్నది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఎందుకు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా ఆ బిల్డింగ్ నిర్మాణానికి విభేదిస్తూ వస్తున్నారు కనుక వాళ్ళంతా కూడా ఇప్పుడు మీడియా ముందు కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రేఖ భాస్కర్, అయితే ఈ బిల్డింగ్ నిర్మాణం స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? అదేవిధంగా అసలు దీనికి పర్మిషనే లేదు, అదేవిధంగా మొదటి నుంచి కూడా వివాదంలో ఉంది అని కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అసలు ఈ బిల్డింగ్ కి ప్లాన్ ఇచ్చినటువంటి ఇంజనీర్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? వాస్తవంగా అక్కడ అంటే ఈ బిల్డింగ్ నిర్మాణ సమయంలో అంటే సుమారు దాన్ని ప్రారంభం చేసుకోవడం సుమారు 1 సంవత్సరం పైగానే అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది అంటే ఒక 2-3 నెలల్లో కట్టే బిల్డింగ్ అయితే కాదు. ఎందుకంటే 5-6 ఫ్లోర్ల వరకు పైగా ఉంది కాబట్టి 6 ఫ్లోర్ల వరకు ఉంది కాబట్టి ఆ 6th ఫ్లోర్ కి సంబంధించిన నిర్మాణం, మరోవైపున బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కి సంబంధించిన అతను కూడా మరి అతను భద్రాచలం అతనైనా లేకపోతే మరి ఇతర ప్రాంతాలకు చెందిన అతను అది కూడా తెలవాల్సిన విషయం అవుతుంది. ఎందుకంటే జనరల్ గా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి బిల్డింగ్లు నిర్మాణానికి సంబంధించి చాలా వరకు కూడా అనధికారికంగానే నిర్మాణాలు చేపట్టారు. వాళ్ళంతా కూడా ఒక వాస్తు ప్రకారం లేదా ఒక డిజైన్ అంటే ఒక సహాయంతో అంత నిర్మాణాలు చేపడుతున్నారు కనుక ఇప్పుడు దీనికి కూడా కంపల్సరీగా ఒక ప్లానర్ ఉంటారు అనేది కూడా తెలుస్తున్న విషయమే. కాకపోతే ఇప్పుడు ఈ బిల్డింగ్ నిర్మాణ సమయంలో ఎంతమంది ఇప్పుడు ఆ ప్లానర్ ఎవరు, దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, పర్మిషన్ కానీ అప్లై చేశారా లేకపోతే అనధికారికంగా నిర్మాణం చేపడుతున్నారా అనేది అనధికారికంగా చేపడుతున్నారనే విషయం అయితే రూఢి అయింది. కానీ బట్ అది ఎన్ని ఫ్లోర్లకి అనుమతి ఇచ్చారు, అసలు ఒక సింగిల్ ఫ్లోర్ కి ఇచ్చారా లేదంటే జీప్ భాస్కర్, అయితే పర్మిషన్లు లేకుండానే ఈ విధమైన పర్మిషన్స్ లేకుండానే ఈ విధమైన అక్రమ నిర్మాణాలు మరొక చోట కూడా వెలుస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఇటువంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి? రైట్, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి భాస్కర్. రైట్, ఇక ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే ఆది నుంచి కూడా వివాదంగానే ఉంది. నిర్మాణాన్ని ఆపాలని ఎంతమంది ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు. సుమారు 6 నెలల క్రితమే ఇది అక్రమ నిర్మాణం ఆపాలంటూ కూడా పంచాయతీ సిబ్బంది కూడా బిల్డింగ్ యజమానికైతే సూచించారు. కానీ నిర్మాణదారు అయితే మాట వినలేదు. నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. ఇంటి యజమాని సామాజిక కార్యకర్తలను అనేక రకాలుగా కూడా బెదిరించారు. పట్టణంలోని అనేక బిల్డింగ్ నిర్మాణాలు కూడా ఇలాగే నిబంధనకు విరుద్ధంగా జరుగుతున్నాయంటూ కూడా ఎవరు ఫిర్యాదు చేసినా కూడా దానికి సంబంధించిన శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా సుమారు ఇప్పటికి వరకైతే మనకు తెలిసిన సమాచారం ప్రకారం 6 అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. మరి ఇంకా శిథిలాలు తీస్తున్న కొద్దీ ఇంకా ఎన్ని శవాలు బయటికి వస్తాయి అనేది కాస్త ఆందోళనకరంగానే కనిపిస్తోంది. మరి సిచ్యువేషన్ ని బట్టి ఆ బిల్డింగ్ యజమాని ఎక్కడున్నారు, ఆయనకు సంబంధించి చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఈ బిల్డింగ్ కి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే క్లారిటీ కూడా ఇంకా రావాల్సిన అవసరం ఉంది. భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. రామాలయం సమీపంలోని సలీం టీ స్టాల్ ముందైతే ఈ వీధిలో ఈ ఘటన జరిగింది. ఈ బిల్డింగ్ శిథిలాల కింద సుమారు 6 ప్రాణాలు కోల్పోయారు. వారంతా కూడా రోజువారీ కూలీ చేసుకునే చిన్న జీవులకు సంబంధించిన విషయము, చిన్న పనులు చేసుకుంటూ వారి జీవనాన్ని సాగిస్తున్న కూలీలైతే వారి ప్రాణాలైతే కోల్పోయారు. పర్మిషన్స్ లేవు, ఇది అక్రమ నిర్మాణము అంటూ కూడా ఎంతమంది వాదించినా కూడా ఆ బిల్డింగ్ యజమాని అయితే వినని పరిస్థితి. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన స్పందించలేదు. ప్రెసెంట్ మనం ఆ విజువల్స్ ని కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. గతంలో అయితే అధికారులతో ఆ భవన యజమాని గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాము. ఆయన పేరు శ్రీపతి. ఆయనను మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఆ శ్రీపతి ఎవరైతే అధికారులు ఉన్నారో వారితో గొడవకు దిగుతున్న, వాగ్వాదం చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. అతనే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడ వాదిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆ బిల్డింగ్ కి సంబంధించి పర్మిషన్స్ లేదు, సాయిల్ టెస్ట్ చేయలేదు, ఆ బిల్డింగ్ ని ఆపాలి అంటూ కూడా ఎన్నోసార్లు చాలా మంది కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మరి ఏం జరిగింది, ఆయన ఎందుకు ఈ మాటలు వినట్లేదు, అధికారులతో ఎందుకు వాగ్వాదానికి దిగుతున్నారు, మరి ఎందుకు అంటే ఎటువంటి అండదండలతో ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇప్పుడు ఆయన
నిర్లక్ష్యమై ఇప్పుడు 6 ప్రాణాలు కోల్పోవడానికి గల కారణమవుతోంది. మరి ఆయనపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దీనికి సంబంధించి కూడా ఇంకా వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది. మరి పోలీసులు ఏ విధమైన యాక్షన్స్ తీసుకుంటారు? అసలు ఏం జరిగింది? ఈ బిల్డింగ్ కి సంబంధించి మొత్తం 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడానికి గల ముఖ్యమైన కారణాలేంటి? అసలు దీనికి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా? పర్మిషన్స్ ఇవ్వడానికి గల కారణాలేంటి? ఆయన వెనకాల ఇంకేదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? అధికారుల ఒత్తిడి వల్ల పర్మిషన్స్ ఇవ్వాల్సి వచ్చిందా? లేదంటే పర్మిషన్స్ ఇవ్వకున్నా కూడా నా వెనుక అండదండలు ఉన్నాయి కాబట్టి నా ఇష్టం వచ్చిన రీతిన నేను చేసుకుంటాను అన్న కోణంలో శ్రీపతి వెళ్ళాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే ఒక విజువల్స్ అయితే చూస్తున్నాము. ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ బిల్డింగ్కి సంబంధించి నిర్మాణం ఆపాలంటూ కూడా శ్రీపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అధికారులతో వాగ్వాదానికి లేదంటే గ్రామస్తులతో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ఆయన నిర్లక్ష్యం అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి యొక్క ప్రాణాలు కోల్పోవడానికైతే ఆయన నిర్లక్ష్యం కారణమని కూడా చెప్పుకోవచ్చు. పుట్టుకేంటి నువ్వు నీ పుట్టుకేంటి నీ పుట్టుకేంటి దేవుడి పేరు చెప్పండి దేవుడి పేరు చెప్పండి ఎవరో మాట్లాడరు మీరు అసలు నీ పుట్టుకేంటి అసలుకి కాయులు నువ్వు మనిషి ఊరు మొత్తం చెప్తున్నారు ఏం చేయలేదు అయ్యగారిని చూసి ఆగాను నేను. నీ పని నువ్వు చూసుకో. ఖబర్దార్, జాగ్రత్త. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? ఏంటి నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు? అర్థమైందా? నువ్వు డబ్బులు అడిగావు. నువ్వు లక్షలు నువ్వు డబ్బులు అడిగావు. సాక్ష్యం చెప్పు సాక్ష్యం చెప్పు అడిగావు నువ్వు. డబ్బులు ఇస్తే అంటున్నావు. మిమ్మల్ని అందరినీ ఎగిరిపారేస్తా నేను. మిమ్మల్ని అందరినీ ఎగిరిపారేస్తా. చూపిస్తా. నువ్వు మీ నాన్న మీ తాత ముత్తాతలు రావాలి. మీ తాత ముత్తాతలు ఏమండి వాడు వీడు కాదు రెస్పెక్ట్. నువ్వు విరమించుకో. ఇది ఎక్కడికి వెళ్ళి చూడు చూడు నువ్వు నమ్ముకున్న దేవుడు వచ్చిన నన్ను ఏం చేయలేవు. నువ్వు నమ్ముకున్న దేవుడు వచ్చిన ఈవో గారు వచ్చారని వచ్చాం. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. ఈవో గారు చేస్తున్నారు కదా. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. 5 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇవ్వండి డిమాండ్ చేశారు. సాగోనని చెప్పాను నేను. 5 లక్షలు అడిగారు. 5 లక్షలు అడిగారు. 2 లక్షలు ఇచ్చాను. 20 లక్షలు నువ్వు 2 లక్షలు 5 లక్షలు నిన్ను నువ్వు అడ్డం పెట్టుకుని మీ అందరికి పుడిచిపారేసే టైం వచ్చింది. అందుకే నా దాకా వచ్చింది. ఏమండి ఒక స్లాబ్ వేసుకోవట్లేదు కానీ మమ్మల్ని ఏం చేయగలుగుతారు? ఈవో గారు ఉన్నారుగా. ఈవో గారు కరెక్ట్ అయితే నేర్పిస్తారు కదా. అక్రమంగా జరగకపోతే మరి అధికారులు ఉన్నారు ఏపీఎండి. మరి అధికారులు ఉన్నారు కదా, అధికారితో చెప్పండి పర్మిషన్. అసలు నీ పుట్టుకేంటి నీ పుట్టుకేంటి నీ పుట్టుకేంటి దేవుడి పేరు చెప్పండి దేవుడి పేరు చెప్పండి ఎవరో మాట్లాడరు మీరు. అసలు నీ పుట్టుకేంటి అసలుకి కాయులు నువ్వు మనిషి ఊరు మొత్తం చెప్తున్నారు. దేవుడి పేరు చెప్పండి మాట్లాడారు.
మాట్లాడకూడదు సాయిబులు.